వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వెంగళాయపాలెం సర్పంచ్ నల్లపాటి లలితా కుమారి తెలిపారు. శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వెంగళాయపాలెం గ్రామ సచివాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆయన వర్ధంతిని జరుపుకోవడం ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ సమాజం కోసం చేసిన సేవలు, వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆయన నిర్మాణం రాజ్యాంగ రక్షించినప్పుడు ఆయన సంతోషంగానే మనం భావించాలి. దేశ మొదటిబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతిని పురస్కరించుకొని ఇచ్చిన సమావేశాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ గారికి, టీఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జయంతులను జరుపుకుంటాం బాగానే ఉంది. వర్ధంతి జరుపుకోవటంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అని చెప్పానంటే, దేశానికి ఒక్క అంబేద్కర్ ఉంటేనే ఇన్ని నమ్మ జాతులు, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఇంత సజీవంగా, ఇంత సుఖంగా, క్షేమంగా బతకగలుగుతారని చెప్పానంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఒకే స్ఫూర్తి, నువ్వు బ్రతుకు రాజ్యాంగం ద్వారా, నువ్వు బ్రతికి ఇంకొకరు బతికించు అనే ఒక నినాదాన్ని తనకిచ్చి తన జీవితాన్ని త్యాగం చేశారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మ కూడా కోరుకునేది ఏంటంటే, దేశానికి ఒక అంబేద్కర్ ఉంటేనే ఆ విధంగా ఉంది కాబట్టి కనీసం ఊరికి ఒక అంబేద్కర్ ఆయన స్ఫూర్తి తీసుకొని మన బతుకులు బాగు చేసుకుంటూ పక్కవాళ్ళు కూడా సంతోషంగా జీవించాలని చెప్పని ఆ స్ఫూర్తితో మనందరం కూడా బాధ్యత కలిగిన పౌరులుగా మనం బాగుపడుతూ మన దేశాన్ని బాగుపడటంలో మన ప్రాధాన్యత, మన యొక్క భాగస్వామ్యాన్ని అందజేస్తామని చెప్పని ఈ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని మన మనసులో నింపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నల్లపాటి లలిత కుమారి అండి. నల్లపాటి లలిత కుమారి, ఈ వెంగళాపాలెం గ్రామ సర్పంచ్ని. ఈరోజు మన అంబేద్కర్ గారి గురించి, వర్ధంతి గురించి మాట్లాడుకోవటం చాలా ఒక విధంగా బాధగా ఉన్నా కానీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన సమాజానికి చాలా సేవ చేశారు. బడులు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించారు. ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివి. కాబట్టి మనం ఆయన గురించి ఈరోజు స్మరించుకోవటం చాలా గౌరవప్రదమైన విషయం. కాబట్టి ఈరోజు మా గ్రామంలో ఈ మన అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మేము మా గ్రామంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు నేను ఈ స్టేజీలో ఉన్నానంటే, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని. ఈరోజు నేను ఈ స్టేజీలో ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనే నేను ఈరోజు ఈ పదవిలో ఉండగలిగాను. కాబట్టి ఆయన సేవలు మరవరాని, కాబట్టి ఆయన స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకి అన్ని రిజర్వేషన్స్ కల్పించారు. ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని నేను ఈరోజు ఈ సర్పంచ్ పదవిలో కూర్చున్నాను. కాబట్టి ఆయన స్మరించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొని మా గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మనం నా సర్వీసులో నేను ఉన్నంతకాలం నేను ఈ బాధ్యతని తీసుకుంటూ జరుపుకుంటానని గౌరవంగా తెలియజేస్తున్నానండి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా.